ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాక్యము ఆదికాండము 6వ అధ్యాయము. మనం 5వ అధ్యాయంలో ఏం చెప్పుకున్నామండి? ఆదాము వంశము ఎలా అభివృద్ధి చెందిందో చెప్పుకున్నాము. ఆదాము నుంచి నోవాహు వరకు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎన్ని వందల సంవత్సరాలు బ్రతికారు, వాళ్ళ వంశము ఎలా అభివృద్ధి చెందింది అనేది చూసాము. ఇప్పుడు దాని కంటిన్యూషను ఆదికాండము 6వ అధ్యాయంలో చూద్దాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. నరులు ఈ ఆదాము దగ్గర నుంచి అలాగా ఆదాము వంశము అభివృద్ధి చెంది భూప్రపంచం మీద నరులు ఫుల్గా అందరూ విస్తరించారు. చాలామంది జనం ఏర్పడ్డారు. అలాగా ఈ విస్తరిస్తున్న టైంలో దేవుని బిడ్డలైనటువంటి కుమారులు ఉంటారు కదా, అంటే ఒక రకంగా దేవదూతలు. ఆ కుమారులు ఈ నరులకి అంటే మానవులకి జన్మించినటువంటి స్త్రీలని తన మనస్సుకి నచ్చిన వారిని చూసుకొని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు. యెహోవా దేవుడు ఏమంటున్నాడు? ఆయన ఆత్మ నరులతో ఎప్పుడు వాదించదు అనేసి చెప్తున్నాడు. ఎందుకంటే నరులని సృష్టించింది యెహోవా దేవుడే, కానీ నరులు వారి వారి ఆలోచన నిమిత్తము వారి వారి అక్రమ విషయాల నిమిత్తము వాళ్ళు ఒక రకమైనటువంటి చెడుతనంలోకి వెళ్ళిపోతున్నారు. అందుకనేసి ఆయన సృష్టించినటువంటి సృష్టే కాబట్టి నరుని వాళ్ళతోటి నేను వాదించను అనేసి యెహోవా దేవుడు చెప్తున్నాడు అనమాట. అయినను వారి దినములు 120 ఏండ్లగును. చూడండి, ఇంతకుముందు ఆదాము దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళు 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 960 సంవత్సరాలు, అలాగా కొన్ని వందల సంవత్సరాలు బతికారు, జీవించారు భూమి మీద. కానీ ఈ నరుడి యొక్క చెడు క్రియల వల్ల, పాపపు ఆలోచనల వల్ల దేవుడు విసిగిపోయి వారికి వయసు అనేది తగ్గించేశాడు. అన్ని వందల సంవత్సరాలు బతికే మానవుడు 120 సంవత్సరాలకు వచ్చేసాడు. చూడండి, ఇంకప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క మానవుడు లేదా స్త్రీ అయినా 120 సంవత్సరాలు బ్రతికాడంటే చాలా గ్రేట్ అని చెప్పుకుంటాం. దానికి కారణం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంత వయసు బతకటం కూడా కష్టమే. అలాగా ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మనం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతకటమే చాలా కష్టంగా ఉంది. మనం జీవిస్తున్నటువంటి జీవనం అలాంటిది. అప్పుడు దేవుడు అలాగా 120 సంవత్సరాల వయసు వరకే పెట్టాడు. ఎందు నిమిత్తము? వారి వారి పాపముల నిమిత్తము, వారి వారి క్రియల నిమిత్తము దేవుడు మానవులకి పెట్టాడనమాట. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ఆ దినములలో నెఫీలులు అనే వారు భూమి మీద ఉన్నారంట. అదొక నెఫీలులు అనేది అదొక వంశము. వారు భూమి మీద ఉన్నారు. వాళ్ళు భూమి మీద తర్వాత కూడా ఉన్నారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలని వివాహం చేసుకున్నారు కదా, వీరికి పిల్లలు పుట్టారు. పిల్లలకు జన్మించిన తర్వాత పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. పూర్వకాలంలో పేరు పొందిన శూరులు వీరేనమాట. ఎవరు? దేవుని కుమారులు. వారికి పుట్టినటువంటి బిడ్డలు శూరులుగా మారారు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ
కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. చూడండి, దేవుడు నరులని సృష్టించాడు, కానీ వారి క్రియల వలన నరుడు అనేవాడు ఇక చెడుతనంలోనే వెళ్ళిపోతున్నాడు అనేసి దేవుడు సృజించినప్పుడు గ్రహించలేదు. తర్వాత దేవుడు తెలుసుకున్నాడు, వీరిని సృజించి నేను ఎంత తప్పు చేశాను, నాలో నేను బాధపడేలా చేశారు నన్ను. ఆయన యెహోవా దేవుని యొక్క ఆత్మ ఎంతో ఘోషించిందంట నరుడిని సృష్టించినందుకు. ఎందుకు? నరుడు ఎప్పుడు చెడుతనంలోనే వెళ్తున్నాడు, పాపపు ఆలోచనలోనే వెళ్తున్నాడు. అలాగా భూమి మీద ప్రతి ఒక్క మానవుడు ఆ పాపపు క్రియలతోటి, చెడు క్రియలతోటి భూమి అంతా గొప్ప పాపముతోటి నాశనంలో పడిపోయిందనమాట. ఒక భూమిని అంతాని ఒక చెడుతనంతో నింపేశారు. అందుకనేసి యెహోవా దేవుడు ఎంతో బాధపడ్డాడు, ఇలాంటి సృష్టిని నేను చేసింది అనేసి. తర్వాత చూద్దాం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. చూడండి, ఇక్కడ యెహోవా దేవుడు నరులని సృష్టించినందుకు వారి పాపముల వలన దేవుని ఆత్మ ఎంతో క్షోభించింది, ఎంతో బాధపడ్డాడు. ఇప్పుడు దానివలన యెహోవా దేవుడే మళ్ళీ వారందరినీ నాశనం చేయాలని ఆయన డిసైడ్ అయిపోయాడు. అంటే భూమి మీద నరుడనేవాడు లేకుండా ఆయన సృష్టించినటువంటి నరుడిని, జంతువులని, పక్షులని, పశువులని అన్నిటినీ కూడా మొత్తం అంతా తుడిచివేయాలనేసి మళ్ళీ భూమిని ఏమీ లేకుండా నిర్మానుషంగా చేయాలనేసి యెహోవా దేవుడు నిశ్చయించుకున్నాడు. కానీ మరి ఈ సృష్టి అంతా ఎలా ఏర్పడింది? ఇన్ని జంతువులు, ఇంతమంది ప్రజలు, ఈ ప్రపంచం అంతా 800 కోట్ల మంది జనంతో ఎలా నిండిపోయింది? అది చూద్దాం, మనకి తర్వాత వచనంలో వస్తుంది, చూద్దాం. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. ఎందుకు ఇలాగ నాశనం చేయాలనుకుంటున్నాడు? వారి చెడు క్రియల వలన ఎంతో బాధతోటి, ఎంతో సంతాపము నొంది ఉన్నాడు యెహోవా దేవుడు. అందువలన నరులని, జంతువులని అన్నిటిని కూడా సర్వం నాశనం చేయాలనుకుంటున్నాడు యెహోవా దేవుడు. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చూడండి, భూప్రపంచం అంతా నరుల పాపంతో నిండిపోయి ఉంది, కానీ నోవాహు మాత్రము దేవుని బిడ్డగా ఎదిగాడు. అంటే యెహోవా దేవునితో సహవాసం చేశాడు, ఆయనకి నచ్చిన కుమారునిగా జీవించాడు. అందుకనేసి యెహోవా దేవుడు నోవాహునొక్కడిని నీతిపరుడుగా ఎంచాడనమాట. ఆయనకొక్కడికి ఈ భూమి మీద నుంచి చనిపోయే వాళ్ళల్లో ఆయనకొక్కడికి క్షమభిక్ష పెట్టి ఆయనను మాత్రమే బతికించాడు. ఆయనను బ్రతికించి ఏం చేశాడండి? చూద్దాం. షేము, హాము, యాపేతను 3 కుమారులను నోవాహు కనెను. మనం ముందు అధ్యాయంలో కూడా చెప్పుకున్నాం కదండి, చివరి వచనాల్లో నోవాహుకి 3 కుమారులు జన్మించారని, షేము, హాము, యాపేతులు అనేసి ఆ విషయమే చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు భూలోకమును మొత్తాన్ని చూచినప్పుడు ఈ శరీరం, ఈ దేహం ధరించుకున్నటువంటి మానవుల చేత, నరుల చేత పాపముతో నిండిపోయి ఉందనేసి యెహోవా దేవుడు చూశాడనమాట. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడండి? నోవాహుతో చెప్తున్నాడు, సమస్త శరీరులు అందరూ
ప్రతి ఒక్క నరుడు కూడా భూమిని వారి యొక్క చెడు క్రియలతోటి పాపముతోటి బలాత్కారం చేసి ఉన్నారనేసి యెహోవా దేవుడు అంటున్నాడు. భూమికి కూడా అంటే ఒక జీవం లేని ప్రాణం లేని భూమికి కూడా ఒక బాధ కలిగే విధంగా అంత భూమిని కూడా బలాత్కారం చేశారనేసి యెహోవా దేవుడు నరుల గురించి నోవాహుతో మాట్లాడుచున్నాడు. అందుకని వారి అందరినీ నరులందరినీ కూడా అంతము చేస్తాననేసి నోవాహుతోటి యెహోవా దేవుడు చెప్పుచున్నాడు అనమాట. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును, భూమితో సహా నాశనం చేస్తానని చెప్తున్నాడు అనమాట. చితిసారకపు మ్రాణుతో నీ కొరకు ఓడను చేసుకును, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. చితిసారకపు అనే ఒక చెట్టు యొక్క మ్రాణుతోటి ఒక ఓడని తయారు చేయమనేసి యెహోవా దేవుడు నోవాహుతో చెబుతున్నాడు అనమాట. నోవాహుతోటి ఆ ఓడ తయారు చేసేటప్పుడు దానికి ఒక కీలుని అనేది ఒక కీలు పూయట అంటే మనం గుడిసెలకి తడికలు ఇల్లులు ఉంటాయి కదా, ఆ ఇల్లులకి మనం మట్టి తెచ్చి ఎలా అలుకుతామో అలాగా ఆ ఓడకి దానికంటూ ఎలాంటి సందులు ఎలాంటివి ఏమి లేకుండా కీలుని మొత్తం పూయమంటున్నాడు అనమాట. పూసిన తర్వాత నీవు దాన్ని చేయవలసిన విధం ఇది, అది ఎలా చేయాలో కూడా యెహోవా దేవుడు నోవాహుకి తెలియజేస్తున్నాడు. అది ఏ విధంగా తయారు చేయాలి ఆ ఓడని. ఆ ఓడ 300 మూరల పొడవును 50 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఓడని 300 మూరల పొడుగు 50 మూరల వెడల్పు 30 మూరల ఎత్తుతోటి ఆ ఓడని తయారు చేయాలనేసి యెహోవా దేవుడు నోవాహుతో చెబుతున్నాడు అనమాట. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దానిని ముగించవలెను. ఓడ తలుపు దాన్ని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ఓడని తయారు చేసేటప్పుడు పైనుంచి ఒక మూర కిందకి ఒక కిటికీని తయారు చేయమన్నాడు. కిటికీ తయారు చేసి ఆ కిటికీకి కూడా డోర్స్ తలుపులు పెట్టమనేసి చెప్తున్నాడు. ఆ కిటికీ ప్రక్కనే తలుపు కూడా వచ్చేలాగా చేయమంటున్నాడు అనమాట. అలా తయారు చేసిన తర్వాత ఆ ఓడని 3 అంతస్తులుగా తయారు చేయమంటున్నాడు. కింది అంతస్తు అంటే గ్రౌండ్ ఫ్లోరు, దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్, తర్వాత సెకండ్ ఫ్లోర్ వస్తుంది కదా, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు, అలాగా 3 అంతస్తులుగా ఓడని తయారు చేయమనేసి యెహోవా దేవుడు నోవాహుకి సెలవిస్తున్నాడు. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. ఇలాగా ఓడని నీవు తయారు చేసి ఉంచుకో, నేను భూమి మీదకి గొప్ప జలప్రవాహముని, ఒక పెద్ద జలప్రవాహముని, నీళ్ళని ఆకాశము నుండి భూమి మీదకి ఒక వానలాగా కురిపిస్తాననేసి యెహోవా దేవుడు నోవాహుతో చెప్తున్నాడు అనమాట. అలాగా ఒక పెద్ద జలప్రవాహము ఆకాశం నుండి భూమి మీదకు వచ్చి మొత్తం అందరూ కూడా మానవులు, జంతువులు, పక్షులు, పశువులు అన్నీ చనిపోతాయి, అంతటినీ నాశనం చేస్తాననేసి యెహోవా దేవుడు నోవాహుతోటి చెబుతున్నాడు. ఎందుకు? మానవులు చేసిన పాపముల నిమిత్తము వారు శిక్ష పొందుతున్నారనమాట. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. అందరినీ చంపేస్తున్నాడు కానీ నోవాహుని బ్రతికిస్తున్నాడు. ఓడ తయారు చేపించి ఓడలో ఉంచేసి నోవాహుని బ్రతికిస్తున్నాడు. ఆయన నిబంధనని నోవాహుతోటి కంటిన్యూ చేస్తాడనమాట. ఆయన నిబంధనని నెరవేర్చుకుంటాడు. అంటే మళ్ళీ భూమి మీదకి మానవాళి అనేది ఎలా వచ్చిందనేది చూపిస్తున్నాడు అనమాట. నోవాహు సంతానంతో ఇక మళ్ళీ మానవాళి అనేది కొనసాగుద్ది భూమి మీద. అది ఆయన నిబంధనని నోవాహు రూపంలో నెరవేర్చుకుంటాననేసి యెహోవా దేవుడు నోవాహుతో చెబుతున్నాడు.
నీవును నాతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రులను ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదయు ఆడదయు ఉండవలెను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అదే ఆయన నిబంధనని యెహోవా దేవుడు నోవాహుతోటి కొనసాగిస్తున్నానని చెప్తున్నాడు కదా. అయితే నోవాహు భార్యను వారి కుమారులు 3 కుమారులు షేము, హాము, యాపేతు 3 కుమారులు, ఆ కుమారుల భార్యలు అంటే నోవాహు కోడళ్ళు, వారిని అలాగే జీవరాశుల్లోని అంటే జంతువులు, పశువులు, పక్షులు, నేల మీద ప్రాకే జంతువులు, పాములైన ఏవైనా సరే అన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్క జాతి నుంచి 2 తీసుకొని వచ్చి ఆ ఓడలో ప్రవేశింపమంటున్నాడు. అంటే ప్రతి ఒక్క జాతిలో నుంచి 2 అంటే ఒక మగ ఒక ఆడ. ఫర్ ఎగ్జాంపుల్ గేదె ఉందనుకోండి, గేదె ఒకటి, దొన్న ఒకటి, ఆవు ఒకటి, ఎద్దు ఒకటి, అలాగే మగపులి, ఆడపులి, మగసింహం, ఆడసింహం. ఎందుకని అలాగా నోవాహుతో పాటు ఆ జంతువులని అన్నిటిని కూడా సమస్త జీవరాశుల్లో ప్రతి ఒక్క జాతిని ఎందుకు నోవాహు చెప్తున్నాడు అందులో ఎక్కించమని? తర్వాత సృష్టిని ఆరంభించడం కోసం మనుషులతో పాటు వాటి అవసరం కూడా వాటిని కూడా భూమి మీద పెంచడం కోసం నోవాహుకి యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి జాతుల ప్రకారము నేలన ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. చూడండి, ఆ అద్భుత కార్యం కూడా యెహోవా దేవుడే చేస్తున్నాడు. నీవు వెళ్ళి వాటిని ఎక్కడెక్కడ ఉన్నాయో తీసుకొని వచ్చి ఓడలో పెట్టక్కర్లేదు. అవే వాటంతటవే ఒక మగది ఒక ఆడది అన్ని జీవరాశుల్లో నేల మీద ప్రాకేయి కావచ్చు, ఆకాశంలో ఎగిరే పక్షులు కావచ్చు, భూమి మీద నడిచే జంతువులు కావచ్చు, అన్ని జాతుల్లో నుంచి 2 నీ దగ్గరకు వస్తాయి. వాటిని ఓడలోకి ప్రవేశింపచేయమనేసి యెహోవా దేవుడు నోవాహుతో చెబుతున్నాడు. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఆహారము సమకూర్చుకోమంటున్నాడు. అంటే నోవాహు కుటుంబానికి దాంట్లో ఎక్కించినటువంటి సమస్త జీవరాశులకి, జంతువులకి, పక్షులకి, ఈ నేల మీద ప్రాకే జీవులకి ప్రతి ఒక్కదానికి ఆహారం కావాలి కదా, అవి జీవించి ఉండాలి. యెహోవా దేవుడు ఒక గొప్ప ప్రళయంతో జలప్రవాహముని భూమి మీదకి తీసుకొస్తున్నాడు ఆకాశం నుండి. అది ఎన్ని రోజులు ఆ జలప్రవాహంతో భూమి నిండిపోయి ఉంటుందో అన్ని రోజులు వారికి ఆహారం కావాలి కాబట్టి, వారు జీవించి బ్రతికి ఉండాలి కాబట్టి యెహోవా దేవుడు ఆహారంని సమకూర్చుకోనమని వారికి నోవాహుకి చెబుతున్నాడు అనమాట. ఆ విధంగా నోవాహు ప్రతి ఒక్కటి యావత్తును సమకూర్చి ఓడలోకి రకరకాల జాతులైనటువంటి జీవరాశులతోటి నోవాహు ఓడలోకి ప్రవేశించాడు. ఆ తరువాత యెహోవా దేవుడు ఆయన అన్న విధముగా యావత్తును చేశాడు. అంటే భూమి మీదకి ఒక గొప్ప ఆ జల ప్రవాహంతో భూమి మొత్తాన్ని నింపేసి ముంచివేసి భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళిని రకరకాల జీవరాశులని మొత్తాన్ని యావత్తును నాశనము చేశాడనమాట. ఆ తర్వాత నోవాహు కుటుంబంతో మళ్ళీ మానవాళి అనేది భూప్రపంచం మీద స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఉన్నటువంటి అందరము ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క మనిషి నోవాహు కుటుంబానికి చెందినవాడే. అమెరికాలో ఉండని, భారతదేశంలో ఉండి, జపాన్లో ఉండి, ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు కూడా నోవాహు నుంచి సృజించబడిన వారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అన్ని జంతువులు కూడా ప్రతి ఒక్క జంతువు ఆ ఓడలో ఎక్కించినటువంటి జంతువులని ఓడలో ఎక్కించారు కదా, వాటి నుంచి సృష్టించబడ్డాయి.
మరి ఆ జంతువులన్నీ నోవాహుని ఏమీ అనలేదా అంటే ఏమీ అనవు. ఆ రోజుల్లో యెహోవా దేవుడు వాటిపైన మనిషికి నరునికి అధికారం ఇచ్చాడు. అంటే నరుడు ఎలా చెప్తే ఆ జంతువులు అలాగా నరుడి మాట వినాలి. ఆ విధంగా యెహోవా దేవుడు ఆదాముకే ఇచ్చాడు ఆ అవకాశాన్ని. ప్రతి ఒక్క జంతువుకి పేరు పెట్టింది కూడా ఆదామే. అవి మనం పోయినటువంటి అధ్యాయంలో చూసాము. అలాగే అప్పట్లో నోవాహు మాట కూడా ప్రతి ఒక్క జంతువు వినిందనమాట. అవన్నిటినీ ఆ ఓడలో ప్రవేశింపజేసి వారు ఆ ఓడలో కొన్ని నెలల పాటు జీవించారు. అవి మనం 7వ అధ్యాయం చూద్దాము. ప్రస్తుతానికి 6వ అధ్యాయము కంప్లీట్ అయిపోయింది. దేవుడు ఈ వాక్యదానాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.